దురంధర్ మూవీ ఎండ్ క్రెడిట్స్ లో 26/11 అటాక్ గురించి లైవ్ రికార్డింగ్ విన్నాక ఒక్కొక్క బ్లడ్ బాయిల్ అయింది. కానీ అదంతా చేసింది మన ఇండియన్సే అంటే నమ్ముతారా మీరు? ఆ రోజు రాత్రి బోట్ లో కొందరు సస్పీషియస్ గా మన వైపు వస్తుంటే పర్మిషన్ టు యాక్షన్ అని ఆర్డర్స్ అడిగితే మనలోకి వచ్చిన ఆర్డర్స్ ఏందో తెలుసా? నాట్ యాక్షనబుల్. ఇది నేను చెప్తుంది కాదు, అప్పట్లో మినిస్టర్ గా ఉన్న పి చిదంబరం గారే చెప్పారు పార్లమెంట్ లో. react to the situation, which impacts allowing them to attack us. ఢిల్లీ నుంచి ఎన్ఎస్జీ కమాండోస్ రావడానికి ఎయిర్ క్రాఫ్ట్ లో రెడీగా ఉన్నారు. కానీ మినిస్టర్ శివరాజ్ పాటిల్ నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పి 2.5 hours డిలే చేసిండు. అఫ్ కోర్స్ అతనికి వేరే సోర్స్ ఉంది రావడానికి. అటాక్ స్టార్ట్ చేసింది ఈవినింగ్ 8:39 కి, కానీ మన స్పెషల్ ఫోర్సెస్ వచ్చినాయి మార్నింగ్ 3:34 కి, విచ్ కాస్ట్ మెనీ లైఫ్. ఈ కసాబ్ అనేటోడు దొరికి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, మేము వచ్చింది పాకిస్తాన్ నుంచి అని చెప్పి. అయినా కూడా చేతికి హిందువుల తాయెత్తు ఉంది అని ఈ అటాక్ చేపించింది ఆర్ఎస్ఎస్ అని చెప్పి బుక్ పబ్లిష్ చేపించిండు ఎక్స్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. ఆ రోజు కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెక్రటరీ ఆర్వీఎస్ మనీ రాసిన బుక్ ఇది, A Myth of Hindu Terror. ఆ బుక్ లోనే డీటెయిల్ గా డిస్క్రైబ్ చేసిండు వీళ్ళందరూ ఏం చేసిరో ఆ రోజు. తావూర్ హుసేన్ రాణా అండ్ డేవిడ్ హెడ్లీ, వీళ్ళే మన బ్లాక్ డే కి కారణమైన సాలెగాళ్ళు. ఈ డేవిడ్ హెడ్లీ అనేటోనికి మల్టిపుల్ ఎంట్రీ టు ఇండియా ఒక వీసా అయితే శాంక్షన్ అయింది. అప్పట్లో మన గవర్నమెంట్ చేసిన పని ఇదంతా. వాడు వచ్చి అన్ని ప్లేసులు తిరిగి ఫోటోలు తీసుకొని లష్కర్ తోయబాకు పంపించి అటాక్ చేయించిండు. తావూర్ హుసేన్ రాణా గాని 2025 April 9th అప్పచెప్పింది ఇండియాకి మోడీ గవర్నమెంట్. ఇజ్రాయెల్ ఒలింపిక్ ప్లేయర్స్ ని టెర్రర్ అటాక్ చేసి చంపేసినందుకు ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ అనే పేర్ల 20 years పాటు హంట్ చేసి మరి చంపేసింది ఇజ్రాయెల్ గవర్నమెంట్. 9/11 అటాక్ చేసిన ఒసామా బిన్ లాడెన్ 13 years వరకు హంట్ చేసి మరి చంపేసింది అమెరికా గవర్నమెంట్. అట్లనే ఇండియన్ డిప్లొమసీ కూడా హంట్ చేసింది 16 years. as resulted ये नया भारत किसी को छेड़ता नहीं और छेड़ेगा छोड़ता भी नहीं. సోర్స్ నుంచి డీటెయిల్స్ కావాలంటే DM చేయండి. అండ్ దురంధర్ పార్ట్ గురించి వచ్చే వీడియోలో మాట్లాడదాం.